సమయం లేదు కాబట్టి ఈరోజు మూడో వర్తమానం డైరెక్ట్గా మనం ధ్యానించుకుందామండి. ముందుగా బైబిల్ కోరస్ పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ఇప్పటి వరకు మనం ఆరాధనలో దేవుణ్ణి గణపరిచే ధన్యత మనకందరికీ దేవుడు మనకు కలగజేసినందుకు మరోసారి స్తోత్రం చెల్లిస్తూ, మనం బల్లలోనికి ప్రవేశింపక మునుపు కొన్ని అంశాలు ధ్యానించి ఆ విధంగా మనల్ని మనం సరిచేసుకొని బలలో ప్రవేశిద్దామండి. ఈ నిమిత్తం మొదటిగా ఆది కాండము 30వ అధ్యాయము, ఆది కాండము 30వ అధ్యాయము 1-2 వచనములు అందరం కలిసి చదువుకుందామండి. ఆది కాండము 30వ అధ్యాయము 1-2 వచనములు అందరం కలిసి చదువుకుందామండి. పేజ్ నెంబర్ 24. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడ్ల నేను చచ్చెదనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా నున్నానా అనెను. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని దీవించలాగిన ఒకసారి ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, యేసుక్రీస్తు నామమున ప్రభువా, ఈ ఉదయకాలం మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీ శరీరంలో మీ శరీరము రక్తముకు సాదృశ్యమైన బలలో మేము ప్రవేశింపక మునుపు మాకు కొన్ని హెచ్చరికలుగా మాకు కొన్ని విషయాలు ఈ చదివిన వాక్య భాగం ద్వారా మాకు తెలియజేయమని, నన్ను సిలువ చాటును మరుగుపరిచి మీరే మీ వాక్యము బయలుపరుపు మాకు అందజేయమని మరోసారి మీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి కొన్ని వారాలుగా మనం రాహేలు, లేయా పిల్లల గురించి మనం చూసాము. ఈరోజు లేయా తర్వాత రాహేలు గురించి మనం చూద్దామండి. ఇక్కడ మనకు తెలుసు, అందరికి తెలుసు. మరి ఒకసారి మనం చూసినట్లయితే లాబానుకు 2 కుమార్తెలు. ఆ కుమార్తెలు ఎవరెవరు? 1 లేయా, 2 రాహేలు. మరి లేయా ఆది కాండం 29:17 మనం చూసినట్లయితే లేయా జబ్బు కండ్లు గలది, మరి రాహేలు రూపవతియు సుందరి అయి ఉండుట అక్కడ మనం చూస్తున్నామండి. మరి యాకోబు వైఖరి వీరిద్దరి పట్ల ఎలాగుంది అంటే మనం చూసినట్లయితే లేయా ద్వేషింపబడింది, మరి రాహేలు ప్రేమింపబడింది యాకోబు చే అని మనం చూస్తున్నాం. మరి యాకోబు వైఖరి ఈ మనుష్య రీతిలో మనం చూసినట్లయితే పై రూపాన్ని లక్ష్యపెట్టి, ఆ పై రూపం లక్ష్యపెట్టడం వల్ల యాకోబు లేయాను ద్వేషించినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆ విధంగా రాహేలు పై రూపాన్ని లక్ష్యపెట్టి రాహేలును ప్రేమించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. మరి ఈ విధంగా మనుషుల స్వభావం ఇక్కడ మనం చూస్తున్నాము. మరి దేవుని స్వభావం ఏ విధంగా ఉంటుంది, దేవుని వైఖరి వీరిద్దరి పట్ల ఎలా ఉందో మనం చూసినట్లయితే లేయా ద్వేషింపబడుట దేవుడు చూచి ఆమె గర్భాన్ని తెరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అక్కడ ఆ భాగం చూడండి. ఆది కాండము 29:31 మనం చూసినట్లయితే లేయా ద్వేషింపబడుట
యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. మరి ఇదే రాహేలు గొడ్రాలై ఉండెను అని ఉందండి. అంటే రాహేలు ప్రేమింపబడుట చూచి, అంటే రాహేలు ప్రేమింపబడుట చూచి ఆమె అంటే ఆమెకు ఇంకా ఏమేం తలంపులు ఉన్నాయో మనం ముందు ముందు చూద్దాం, కానీ దేవుడు మాత్రం ఆమెను గొడ్రాలుగా చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నామండి. మరి ఇందు నిమిత్తం మనం దేవుని విధి విధానం ఏ విధంగా ఉంటుందో మనం చూసినట్లయితే, ఒకసారి లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 16వ అధ్యాయం మనం చూసినట్లయితే 15వ వచనం చివరి భాగం మనం చూసినట్లయితే, లూకా సువార్త 16:15 చివరి మనుషులలో కాడి నుంచి చూడండి. మనుషులలో ఘనముగా ఎంచబడినది, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యమే, దేవుని దృష్టికి అసహ్యము. మనుషులలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అని రాయబడి ఉందండి. దీన్నే మనం రివర్స్లో మనం చూసినట్లయితే చూడండి, మనుషుల దృష్టికి అసహ్యమైనది దేవుని దృష్టికి ఘనము అని మనం చెప్పవచ్చు. అంటే ఇదే భాగం మీకు 10th క్లాస్లో ఉంటాయి, ఒకే వాక్యాన్ని ఇంకో విధంగా రాయండి అని. మరి ఈ విధంగా మనుషుల దృష్టికి అసహ్యమైనది దేవుని దృష్టికి ఘనము, అది దేవుని విధి విధానం. కాబట్టి ఇందు నిమిత్తము దేవుడు లేయా ద్వేషింపబడ్డ చూచి ఆమె గర్భం తెరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. మరి ఇందు నిమిత్తం ఈ మొదటి భాగం మనం చూసినట్లయితే ఇక్కడ ఆదికాండం 31వ వచనంలో మనం చూసినట్లయితే, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనుకపోవుట చూచి, అక్కడ వరకు ఆపుదాం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనుకపోవుట చూచి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మనుషుల దృష్టికి ఏదైతే అసహ్యంగా ఉందో, తృణీకరింపబడిందో, నిరాకరింపబడిందో అది దేవుని దృష్టికి ఘనము అని మనం చదివాము. మరి మనం కూడా ఈ నిత్య జీవితంలో, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం తృణీకరింపబడిన వారంగా ఉన్న మనల్ని మన ప్రక్కవారు అసహించుకున్నా పర్వాలేదు, కానీ మనల్ని నిరాకరించినా పర్వాలేదు, కానీ దేవుని దృష్టిలో మనం ఘనంగా ఎంచబడితే చాలు అని దీన్ని బట్టి మనల్ని మనం సరిచేసుకోవాల్సిన అవసరం ఉందండి. అక్కడ చూసినట్లయితే ఆయన లక్ష్య పెట్టే దేశం ఎలా ఉంటుందో మనం ఇదివరకు చూసాం. ఆ దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని అక్కడ ఇశ్రాయేలు వారికి ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండము 11:12లో మనం చూసినట్లయితే ఆయన లక్ష్య పెట్టే దేశం గురించి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఆ లక్ష్య పెట్టే దేశ ప్రజల గురించి కూడా ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు ఒకసారి చూద్దాము. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము. అది ఆకాశ వర్షజలము త్రాగును, అది ఆకాశ వర్షజలం తాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీవు నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుడు గనక మనల్ని ఘనముగా ఎంచి లక్ష్య పెట్టే వారుగా మనకున్నప్పుడు ఆయన యొక్క కన్నులు మనపై ఏ విధంగా ఉంటాయి అనంటే, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును అని ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం తెలియజేయబడింది. మరి ఈ విధంగా దేవుడు లక్ష్య పెట్టే జనులుగా మనం ఈ ఉదయకాలం ఉండాలని దేవుడు ఇక్కడ కోరుతున్నాడు. మనుషుల దృష్టికి ఏ విధంగా మనం ఉన్నప్పటికీ అక్కడ దేవుని దృష్టికి ఘనంగా ఎంచబడితే చాలు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నామండి. మరి ఒక భాగం మనం చూద్దాము. ఇక్కడ ఒకసారి సమూయేలును సౌలు దేవుని దృష్టికి
ఆ, సమూయేలు సౌలు దేవుని దృష్టికి ఇక ఆ, వ్యతిరేకింపబడి, అంటే సౌలు ఇక దేవుని దృష్టికి ఆ, దేవుని ఆశీర్వాదాలు కోల్పోయి సౌలును రాజుగా తీసివేద్దాం అనుకున్న టైంలో సమూయేలును దావీదు కోసం వారి ఊరు వెళ్ళమని అక్కడ వెళ్ళమని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. సమూయేలు అప్పుడు దావీదు ఉన్న పురానికి వెళ్ళి, అప్పటికి దావీదు సమూయేలుకు తెలియదు. అక్కడ ఏలియాబు అంటే వరుసగా ఆ కుమారులను పిలుస్తూ ఉన్నారండి. మనం ఒకసారి చూద్దాము. 1వ సమూయేలు 16వ అధ్యాయము, 1వ సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, అయితే యెహోవా ఒక్క నిమిషం అండి. అక్కడ చూడండి, ఆయన పేరు ఏలియాబు. ఇక్కడ ఎవరి కుమారుడు? దావీదు దావీదు యెషయి యెషయి, దావీదు తండ్రి అయిన యెషయి దగ్గరకు సమూయేలు వచ్చాడు. అక్కడ వరుసగా వారి కుమారులను పిలుస్తూ వస్తున్నాడు. పిలుస్తూ వచ్చినప్పుడు వారి కుమారులో, యెషయి కుమారులో ఏలియాబు అనే వ్యక్తిని చూచాడు. ఏలియాబు అనే వ్యక్తి చూచినట్లయితే ఆయన రూపము, ఎత్తు బాగా అందరికీ అంటే చాలా బాగున్నాడే, ఎత్తుగా ఉన్నాడే అనిపించినంతగా ఉంది. సమూయేలు ఏమనుకున్నాడంటే, అక్కడ సమూయేలు అక్కడ ఏమనుకున్నాడంటే, ఇతనే కాబోలు దేవుని దృష్టికి ఇష్టడు, ఇతన్నే ఎన్నుకున్నట్లున్నాడు దేవుడు అని అనుకుంటున్న సమయంలో దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ 7వ వచనం చదవండి. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ఈ విధంగా దేవుడు నువ్వు రూపాన్ని చూడొద్దు, పై రూపాన్ని చూడొద్దు అని సమూయేలుతో ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. యెహోవా పై రూపమును లక్ష్య పెట్టడు. యెహోవా హృదయ అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు. హృదయమును లక్ష్య పెట్టును అని సమూయేలుతో మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. దీన్ని బట్టి లేయా ద్వేషింపబడింది, లక్ష్య పెట్టబడలేదు కాబట్టి దేవుడు లేయాను లక్ష్య పెట్టెను అని మనం అర్థం చేసుకోవాలని కోరుతున్నాడండి. మరి ఇక్కడ మా యాకోబు కేవలం ఆ పై రూపానే లక్ష్య పెట్టి లేయాను ద్వేషించాడు. మరి ఆ ద్వేషింపబడటం చూచి లేయా గర్భం తెరిచినట్లుగా మనం చూస్తున్నాము. రాహేలును ప్రేమించాడు. అయితే మనుషుడు ప్రేమించినంత మాత్రాన రాహేలును దేవుడు ఎందుకు లక్ష్య పెట్టలేదు అని మనం ముందు భాగాలు మనం చూద్దాం. మరి ఇక్కడ చూసినట్లయితే మనం కూడా మనుషులు మనల్ని లెక్క చేయాలని మనం బయటికి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు కానివ్వండి, అనేక రకాల అలంకారాలు మనం చేసుకుంటూ ఉంటాం, తప్పులేదు. కానీ మనుషులు లక్ష్య పెట్టే కంటే దేవుడు మనల్ని లక్ష్య పెట్టడం ఎంతో ఎంతో అవసరమని, దేవుడు లక్ష్య పెట్టుటకు మనం ఏం చేయాలి? మన పై అలంకారం కాదు కానీ హృదయాన్ని శుద్ధి చేసుకొని హృదయాలంకరణ చేసుకొని మనం దేవుని దృష్టికి లక్ష్య పెట్టే వారంగా మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని లక్ష్య పెడతాడు అని ఇక్కడ వాక్య భాగం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడండి. ఇంకా మనం చూసినట్లయితే 1వ పేతురు 3వ అధ్యాయము 1వ పేతురు 3వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, సాధువైనట్టు మృదువైనట్టియునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. మరి సాధువైనట్టు మృదువైనట్టు గుణము అక్షయాలంకారం ఏంటి? క్షయము కానిది,
అటువంటిది క్షయము కాని అలంకారము. పౌడర్ పూసుకుంటే క్షయం అయిపోతుంది కొంతసేపటికి, ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకుంటే క్షయం అయిపోతుంది కొంతసేపటికి. కానీ మృదువైన స్వభావము, సాధు గుణం, ఇలాంటివి అక్షయాలంకారములు. ఇటువంటివి మీ అంతరంగ స్వభావము, వీటిని మీకు అలంకారంగా ఉండవలనని దేవుడు కోరుతున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. అటువంటి అలంకారము దేవుని దృష్టికి మిగుల విలువ గలది అని దేవుడు ఈ భాగం ద్వారా మనకు తెలియజేస్తున్నాడండి. మనం ఇంకా చూసినట్లయితే ఇంకా మనం చూసినట్లయితే ప్రభు అయిన దేవుడు లేయా జీవితంలో ఏం చేశాడంటే, ఆమె ఆత్మీయంగా గొడ్రాలు కాకుండా చేశాడు అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే తనకు పుట్టిన ప్రతి కుమారునికి దేవుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి పేరు పెట్టినట్టుగా మనం చూసాం. మరి మన జీవితం రాహేలు జీవితం వలె ఒకవేళ ఉందా? ఆత్మీయంగా మనం గొడ్రాలుగా ఉన్నామా? ఆత్మీయంగా మనం గొడ్రాలు స్థితిలో ఉన్నామా అని చూసినట్లయితే, ఆత్మీయంగా గొడ్రాలు స్థితిలో అంటే ఏంటి? మనల్ని ఫలింపమని దేవుడు మనం ఈ లోకాల్లో మనల్ని వదిలిపెట్టినట్లుగా చూస్తున్నాం. మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని ఆదాము హవ్వకు తెలియజేశాడు. మరి ఆ విధంగా మనల్ని కూడా ఈ భూమి మీద ఫలించుడి, అభివృద్ధి పొందండి అన్నాడు. ఆత్మీయంగా మనం ఫలాలు మనం తీసుకొస్తున్నామా? దేవుని దృష్టికి మనం ఫలించే వారంగా ఉంటున్నామా? లేదా అటువంటి ఆ స్వభావం లేకపోతే ఆత్మీయంగా మనం గొడ్డుబారిన స్థితే మనకు కూడా ఈ విధంగా ఇప్పుడు ఉంటుందని దేవుడు ఈ ఉదయకాలం హెచ్చరిస్తున్నాడండి. ఆత్మీయంగా మనం ఆత్మలను సంపాదించే వారంగా ఉండాలి, ఫలించే వారంగా ఉండాలి. రాహేలు ఆనాడు గొడ్రాలతనం ఏ విధంగా ఉందో, మనం కూడా ఆత్మీయంగా ఫలించకపోతే మనం కూడా ఆత్మీయంగా గొడ్డుబారిన స్థితిలో ఉన్నవారమే అని దేవుడు ఈ ఉదయకాలంన మనకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా మనం చూసినట్లయితే యోహాను 15:15 సమయం లేదు, కానీ అక్కడ మీరు ఫలించి అభివృద్ధి పొందండి, బహుగా ఫలించడం ద్వారా ఆయనకు వారిని ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొందండి అని ఆదాము హవ్వలను కూడా తెలియజేసినట్లు మనం చూస్తున్నాం. మరి ఇంకా చూసినట్లయితే మనం ఎవరికి ఫలం ఫలించాలంటే, రోమీలకు రాసిన పత్రిక 7:4 మనం చూసినట్లయితే, మనం దేవుని కొరకు ఫలము ఫలించినట్లుగా మనం ఉండాలి అని ఇక్కడ చూస్తున్నామండి. మరి ఈ మొదటి భాగంగా మనం చూసాము, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనుకుపోవుట చూచి. ఇప్పుడు దేవుడు ఈ మొదటి భాగం ద్వారా మనకు హెచ్చరికను అందజేస్తున్నాడు. ఏంటంటే, మనం కూడా ఆత్మీయమైన ఫలాలు ఫలించే వారంగా, ఆత్మీయ జీవితంలో ఇంకా గొడ్రాలుతనంగా మనం ఉన్నామా అని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనం కూడా రాహేలు వలె గొడ్రాలుగా కాకుండా మనం ఆత్మీయంగా ఫలించే వారంగా, ఆయన ఫలించి అభివృద్ధి పొందండి అని ఏ విధంగా అయితే మనకు నేర్పించాడో, వాక్యాల ద్వారా తెలియజేస్తున్నాడు, ఆ విధంగా మనం కూడా ఫలించి అభివృద్ధి పొందాలని ఈ భాగం ద్వారా మనకు తెలియజేస్తున్నారండి. మరి రెండో భాగంగా మనం చూద్దాము. ఆదికాండము 30వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఆదికాండం 30వ అధ్యాయము చూడండి. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవడం చూచి తన అక్కయందు అసూయపడి. ఇక్కడ నుంచి రాహేలు గురించి మనం చూస్తున్నాం. తన అక్కయందు అసూయపడి. మనం ఈ ఆదికాండంలోనే మనం ఒకసారి వెనక్కి వెళ్ళినట్టయితే అసూయ గురించి ఉంది, ముందుకు వెళ్తే కూడా అసూయ గురించి ఉంది. మరి రాహేలు కూడా తన అక్కయందు అసూయపడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి మనం ఒకసారి ముందుకే వెళ్దాం. సహోదరులు అసూయపడిన విషయం మనకు వెంటనే జ్ఞాపకం వచ్చేది ఏసేపు కూడా అసూయపడటం, ఏసేపు విషయమై సహోదరులు తండ్రులు కూడా అసూయపడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఆ భాగం ముందు చూద్దాము. ఆదికాండము 37వ అధ్యాయము, ఆదికాండం 37వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, ఆ కళ ఏమిటో తన తండ్రికి తన సహోదరులకి ముందు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అతడు 10వ వచనం 37:10, అతడు తన తండ్రితోను
తన సహోదరులతోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు చెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా నీకు సాష్టాంగపడుదుమా అని అతన్ని గద్దించెను. నేను నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయంగా వచ్చి నీకు సాష్టాంగపడదమా అని అతన్ని గద్దించెను. 11 కూడా. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాటలు జ్ఞాపకముంచుకొనెను. ఇక్కడ మనం 2 విధాలుగా ఆలోచించవచ్చు. ఒక విధంగా మనం చూసినట్లయితే యాకోబు యోసేపును గద్దించాడు. ఏమని? నేను నీ తల్లి మేమంతా సహోదరులు వచ్చి నీకు సాష్టాంగ పడాలా అని యోసేపును గద్దించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ ఈ గద్దింపు మనం ఒకసారి చూసినట్లయితే మన నిత్య జీవితంలో కూడా ఇక్కడ ఎవరితో ఏ విషయాలు పంచుకోవాలో అది కూడా మనం తెలివిగా ఉండాలి అని ఈ భాగం మనకు తెలియజేస్తున్నానండి. అంటే ఎవరితో ఎక్కడ ఏ విధమైన విషయాలు పంచుకోవాలి, అసూయ పడే వారి దగ్గర ఇలాంటి విషయాలు పంచుకుంటున్నప్పుడు ఇంకా వారు అసూయపడే ఇంకా అధికంగా ఉంటుంది మన మీద. మరి చూసినట్లయితే సహోదరులు అసూయ పడుతున్నారు, ఆ విషయం యాకోబుకు ముందే తెలిసింది. అందువల్లనేమో ఒకవేళ యోసేపును గద్దించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి మనం కూడా నిజ జీవితంలో ఎటువంటి విషయాలు ఎవరితో పంచుకోవాలో, ఎవరి దగ్గర పంచుకోవాలో అటువంటి జ్ఞానం మనకు దేవుణ్ణి అడిగి సంపాదించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. మరి దేవుని ముందు ఏ విషయాలన్నా ఎవరితో పంచుకోవాలన్నా ముందు మనం దేవుని సన్నిధిలో మనం ఆ విషయం తెలుసుకొని ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో అటువంటి జ్ఞానాన్ని మనం ఇక్కడ దేవుణ్ణి కోరాలని ఈ ఉదయకాలం మనం ఈ వాక్యం ద్వారా తెలియజేయబడుతున్నాం. మరి ఇంకొక విషయం ముందుకు అంటే అసూయ గురించి ముందుకు వెళ్ళాము. కానీ ఇప్పుడు ఒకసారి వెనక్కి వద్దాం. వెనక్కి వచ్చినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయంలో మనం చూసాము. అది అందరికీ తెలుసు. అక్కడ ఆదాముకు పుట్టిన సంతానం కయీను, హేబేలు అని తెలుసు. మరి కయీను అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు, హేబేలు అర్పణను లక్ష్య పెట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కానీ కయీను అర్పణను దేవుడు అంగీకరించాల. మరి దానికి కయీను ఏం చేశాడు? హేబేలు మీద పగబెట్టాడు. అర్పణ అంగీకరించింది ఎవరు? దేవుడు. మరి కయీను ఏం చేయాల్సింది? దేవుని దృష్టిలో దేవుని సన్నిధికి వెళ్ళి గట్టిగా అడిగి, నా అర్పణను ఎందుకు మీరు అంగీకరించలేదు, నా అర్పణలో ఏమి లోటు ఉంది అని దేవుని దృష్టిలో అడిగినట్లయితే కయీనుకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చేవాడు. మరి ఒకసారి దేవునికి అంగీకారమైన అర్పణ చెల్లించే అటువంటి స్థితి వచ్చేది. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? కయీను ఆ పగంతా హేబేలు మీద పడ్డాడు. మరి మనం కూడా మన జీవితంలో ఇటువంటి సన్నివేశాలు చాలా మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అతనికి ఉద్యోగం వచ్చింది, నాకెందుకు ఉద్యోగం రాలేదు? అతనికి ఉద్యోగం వచ్చింది, నాకెందుకు రాలేదు అని దేవుని దృష్టిలో అడుగు. దేవుని దృష్టిలో నువ్వు అడిగితే నీకు ఎప్పుడు వస్తుందో ఎందుకు రాలేదో కూడా దేవుని చేత మనం తెలుపబడతాం. అంతేకాని అతనికి ఉద్యోగం వచ్చినందుకు అతని మీద మనం పగబడితే అది ఎటువంటి పరిస్థితికి దారితీస్తుంది? మనకు చెందాల్సినవి మనకు చెందకుండా వేరే వాళ్ళకి చెందకూడదు అనేది ఒకటి, వారికి చెందింది మన దగ్గర ఎందుకు లేదు అనేది ఇంకోటి. ఇలాంటివన్నీ అసూయకి సంబంధించిన, అసూయతో పాటు పగ కూడా మన హృదయాల్లో వస్తూ ఉంటుంది. మరి ఇక్కడ లేయా విషయమై, రాహేలు విషయమై చూసినట్లయితే లేయా గర్భం ధరించింది, పిల్లలను కనింది. కానీ రాహేలు నాకెందుకు పిల్లలు కలగలేదని దేవుని సన్నిధిలో మొరపెట్టలేదు సరికదా, లేయా మీద అసూయ పడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి మన జీవితంలో కూడా దేవుని మనకి రావాల్సిన ఈ ధన్యతలు ఎందుకు రాలేదో మనం ఒకసారి పరీక్షించుకొని సరి చేసుకున్నట్లయితే మనకు కూడా దేవుడు
తన బయలుపరుపును మనకు తెలియజేస్తాడు. మరి ఇక్కడ ఆ, పరుల క్షేమం చూసి మనం సంతోషించాలి. వారి క్షేమంగా ఉన్నప్పుడు మనం అసూయ పడకూడదు. వారికి నిండా ఐశ్వర్యం వచ్చినప్పుడు మనం అసూయ పడకూడదు. మనకు కూడా ఐశ్వర్యం రావాలంటే ఏం చేయాలి? మనం కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు మనం చేసిన పొరపాట్లు ఏంటి, మనకెందుకు వెనకబడిపోయి ఉన్నామో దేవుడు బయలుపరుస్తాడని ఈ భాగం ద్వారా మనం తెలియజేయబడుతున్నామండి. మరి ఇంకా చూసినట్లయితే ఇటువంటి ఆ, దేవుడిని ఆ, ప్రతి ఒక్క విషయంలో ఎవరన్నా మనకు ఏదన్నా ఇన్విటేషన్ పంపించారు, ఏదైనా ఆ, వారికి కలిగిన ధన్యతలు బట్టి, ఆశీర్వాదాలను బట్టి వారు ఏదన్నా ఇన్విటేషన్ పంపించారు, మనం కూడా పాలు పొందుదాం. ఆ ఇన్విటేషన్లో మనం కూడా పాలు పొంది అక్కడ మనం కూడా వారితో కలిసిమెలిసి ఉన్నట్లయితే మనం కూడా రేపు అదే ఆశీర్వాదాలతో మనం కూడా ఇంకొక ఇన్విటేషన్ వారికి ఇచ్చేవారంగా ఉంటాం. మరి అప్పుడు అందరం కలిసి సంతోషంగా ఉండవచ్చు. మరి ఇటువంటివి దేవుని దృష్టిలో అడిగి మనం ముందుకు వెళ్ళాలని దేవుడి ఉదయకాలం ఆ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడండి. మరి ఇంకా చూసినట్లయితే చూడండి, ఈ సమయంలో దేవుని మనస్తత్వం ఏంటో చూద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మనస్తత్వం ఏంటో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. మొత్తం చదవలేం కానీ చూడండి, 2వ వచనం మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 15:2. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలెను. 3వది క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. మరి ఇక్కడ చూసినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆ మనస్సును మనం ఇక్కడ చూసినట్లయితే తన పొరుగువాని క్షేమాన్ని కోరిన దేవుడు తన పొరుగువాని క్షేమాన్ని కోరాడు. మన మధ్యకు వచ్చి ఆయన తన స్వరూపాన్ని, దేవునితో కూడా ఉండే అటువంటి ధన్యతను విడిచిపెట్టి మన మధ్యకు వచ్చి సజీవుడిగా మనతో పాటు జీవించి తన పొరుగువారంటే మన ఎడల ఆయన మన సుఖం కోసం, మన సంతోషం కోసం ఆయన కూడా అటువంటి కోరినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. పొరుగువాని హృదయం, పొరుగువాని సంతోషాన్ని కోరుతున్నట్లుగా మనం కూడా మన పొరుగువారి సంతోషాలు, వారి క్షేమాలు మనం కూడా కోరాలని దేవుడి ఉదయకాలం మనకు తెలియజేస్తున్నాడండి. అట్టి మనసు ఒకసారి పౌలు కూడా ఫిలిప్పీలకు రాసి ఏమంటున్నాడో ఒకసారి చూద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి అని ఇక్కడ అంటున్నాడండి పౌలు. మరి క్రీస్తు యేసునకు ఉన్న ఈ మనస్సు ఏదైతే పొరుగువాని యందు క్షేమం కోరిన యేసు క్రీస్తు ప్రభువారు, మరి అటువంటి మనసు మీరు కూడా కలిగి ఉండుడి అని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ అంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అది దేవుని యొక్క మనస్తత్వం, అది దేవుని యొక్క విధి విధానం అని ఇక్కడ మనం చూస్తున్నామండి. మరి అటు మనసు కూడా మనం కలిగి మనం కూడా ఇతరుల విషయాల్లో మనం కూడా ఏకీభవిస్తూ పాలు పొందుతూ సంతోషిస్తూ ఒకరికొకరు సమాధానంగా ఉండవాలని ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మనం తెలియజేయబడుతున్నామండి. మరి ఈ సందర్భంగా ఇంకా చూసినట్లయితే అంతకుముందు ఆ తర్వాత మోషేకు అహరోనుకు నాయకత్వాన్ని ఇచ్చాడు, అహరోనుకు యాజకత్వం ఇచ్చాడు. మరి వీటిని చూసి అక్కడ అబిరాము, దాతాను, కోరహు వీరందరూ అసూయపడినట్లుగా చూస్తున్నాం. మరి వారు ఏం చేశారంటే, వారు లేవి గోత్రపు వారే, అంటే
ఆహ్, సంతానమే వీళ్ళందరూ. కానీ వారు వారైనప్పటికీ, వారి సంతానం అయినప్పటికీ వారి మీద తిరుగుబాటు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ తిరుగుబాటు కారణం ఏంటి? అసూయ. కేవలం ఆ అసూయ మూలంగా వారేం చేశారంటే, వారు ఆ పరిచర్య నష్టపోవడానికి కారణమైంది. ఆ పరిచర్య నష్టపోవడానికి కారణమైంది. మరి ఈ విధంగా మోషే, అహరోనులు వారికి ఇవ్వబడిన నాయకత్వం, యాజకత్వం బట్టి వారు అసూయ పొందినట్లుగా మనం కాకుండా, మనకు కూడా కొన్నిసార్లు వేరొకరికి పరిచర్య వచ్చినప్పుడు గానీ, వేరొకరికి నాయకత్వం వచ్చినప్పుడు గానీ, మనం కూడా అసూయ పడకుండా వారితో ఏకీభవించి, వారితో పాటు మనం కూడా ఆ పరిచర్యలో పాలు పొందే వారంగా మనం ఉంటే, మనకు అటువంటి సాతాను ప్రేరేపణలు, అసూయ అనే సాతాను ప్రేరేపణ మన హృదయంలోకి రాదు అని దేవుడి ఉదయకాలం మనకి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వా దేవునికి విరోధంగా పోగోవారు వారు. అంటే అక్కడ వారికి విరోధంగా కాదు, ఇది దేవునికే విరోధంగా పోగైనట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఆ విధంగా చేసి ఏమయ్యారు? నాశనం అయిపోయారు. కాబట్టి అటువంటిది ఆ అసూయ అంటే ఏంటంటే అసలు అసూయ అంటే ఒక కర్ర పుల్లకు నిప్పు ఉందనుకోండి, ఆ నిప్పు అనేది అసూయ. అదేమవుతుంది? సాంబ్రాణి కడ్డీ అనుకోండి. ఆ అసూయకి చివరిలో నిప్పు అనేది ఉంది కాబట్టి అది మొత్తం కాల్చుకుంటూ వచ్చేస్తుంది. ఆ విధంగా మన శరీరానికి కూడా అసూయ అనేది ఉంటే, అసూయ అనే నిప్పు మన శరీరానికి ఉంటే మనకు ఏమవుతుందంటే, ఆ నిప్పు మనల్ని తగలబెడుతూ వచ్చేస్తుంది. అది మనకు తెలియదు కానీ మన ఆత్మీయ జీవితం అంతా తగలబడిపోతుంది అని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడండి. మరి ఇప్పుడు 2 భాగాలు చూసాము. 3వ భాగంలోకి మనం వెళ్దాము. ఆదికాండము 30వ అధ్యాయము ఇంకొక 2 భాగాలు. 30వ అధ్యాయం మనం చూసినట్లయితే, యాకోబుతో రాహేల్ అంటుంది ఏమనంటే, యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని యెడల నేను చచ్చెదనెను. యాకోబుతో రాహేల్ అంటుంది ఏమంటుంది? నాకు గర్భఫలం ఇమ్ము, లేదంటే నేను చచ్చిపోతాను అని యాకోబుతో అంటుంది. యాక్చువల్గా రాహేలు ఎవరిని అడగాలి? గర్భఫలం ఇవ్వమని రాహేలు ఎవరిని అడగాలి? యాకోబుని అడగాల. కానీ ఎవరిని అడగాలో తెలియటం లేదు. దానికి వెంటనే యాకోబు సమాధానం కూడా చెప్తున్నాడు. ఏమనంటే చూడండి అక్కడ, నేను నీకు గర్భఫలం ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా? నీకు గర్భఫలం ఇవ్వంది ఎవరు? దేవుడు. దేవునికి నేనేమన్నా ప్రతిగా ఉన్నానా? నన్ను అడుగుతావేంటి అని డైరెక్ట్గానే రాహేలుకి చెప్పినట్లుగా చూస్తున్నాం. అది ఇంకా రాహేలు క్యాచ్ చేయకుండా ఏమని చెప్పింది ఆ తర్వాత చూద్దాం భాగంలో. ఇప్పుడు ఇక్కడ ఎవరిని అడగాలి? మనకేదన్నా సరే, ఏదైనా విషయంలో మనకు వెనకబడిపోతున్నప్పుడు మనం ఎవరిని అడగాలి? మనుషుల్ని నమ్ముకోవాలా? లేదంటే దేవుణ్ణి నమ్ముకోవాలా? దేవుణ్ణి అడగాలి. మనం దేవుణ్ణి అడగాలి. ఈ విషయంలో యాకోబుకు మాత్రం సరైన అవగాహన ఉంది కానీ రాహేలుకు సరైన అవగాహన లేదు. కాబట్టే రాహేలు యాకోబుని అడుగుతుంది, మనుషుల్ని అడుగుతుంది. దేవుని ప్రక్కన పెట్టేసింది, దేవుని స్థానంలో ఇంకొకరిని పెట్టేసింది, ఇంకో మనుషుల్ని పెట్టేసింది, మనుషుల్ని అడుగుతూ ఉంది. మరి ఈ పరిస్థితి చూడండి. ఇక్కడ ఒకసారి ఇందుకు నిమిత్తం ఇర్మీయా గ్రంథము ఒకసారి మనం చూద్దాము. ఇర్మీయా 17వ అధ్యాయము, ఇర్మీయా 17వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దాము. ఇర్మీయా 17:5. యెహోవా 642వ పేజీ 5వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడి ఎడారిలోని చాలండి. మరి తన నరులను ఆశ్రయించి యెహోవా నరులను ఆశ్రయించి శరీరులు అంటే మానవులు
వీరిని ఆధారంగా చేసుకుంటూ వారి హృదయాలను ఏం చేస్తున్నారంటే యెహోవా మీద నుండి తొలగించుకుంటున్నారు. మరి ఇక్కడ రాహేలు కూడా ఏం చేస్తుంది? దేవుణ్ణి ఆధారంగా చేసుకోనలా, మనుషుల్ని ఆధారంగా చేసుకొని దేవుణ్ణి పక్కన పెడుతుంది, దేవుణ్ణి తొలగిస్తుంది. దేవుడు దేవుణ్ణి సహాయం చేయమని అడగకుండా దేవుణ్ణి పక్కన పెట్టేసి నరులను ఆశ్రయిస్తుంది. ఇది ఈ విధంగా ఉన్నప్పుడు అది శాపగ్రస్తంగా ఉంటుందని దేవుడు ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. మరి ఇక్కడ శాపం అనేది శాపగ్రస్తురాలుగా మారి ఉంటుంది రాహేలు కూడా. అందుకే ఇంకా తెరవబడలేదు గర్భం అని ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఈ విధంగా మనం కూడా మన హృదయంలో కూడా ఏదైనా సరే, మన ఏదైనా అవసరతనన్నా సరే, ఏ విధమైన పరిస్థితులన్నా సరే, దేవుణ్ణి పక్కన పెట్టకుండా మనం దేవుణ్ణే డైరెక్ట్గా మనం అడిగి పొందేవారంగా మనం ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం తెలియజేయబడుతున్నామండి. మరి ఇంకా చూసినట్లయితే యెషయా గ్రంథం ఒకసారి చూద్దాము. యెషయా గ్రంథం 64వ అధ్యాయము, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాము. యెషయా గ్రంథము 64 7వ వచనంలో మనం చూసినట్లయితే, నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒకడును లేకపోయెను, నిన్ను ఆధారము చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరచుకునేవాడు ఒకడును లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకుంటివి, మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు. మరి ఇక్కడ చూస్తున్నాము, యెషయా ప్రవక్త దేవునితో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, అక్కడ నీ నామం బట్టి ఎవ్వరు మొరపెట్టడం లేదు, నిన్ను ఆధారం చేసుకొని ఎవ్వరు జీవించటం లేదు. తను తాను ప్రోత్సాహపరుచుకుంటున్నాడే కానీ నిన్ను ప్రోత్సాహపరచుకోవట్లేదు. అందువలన నీవు మాకేం చేసావంటే ముఖము చాటు చేసుకున్నావు. ఎందుకని? మనం ఆయన్ని మరుగు పెట్టాం, పక్కన పెట్టాం దేవుణ్ణి. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే తను తాను ముఖము చాటు చేసుకున్నాం. మా దోషములను చేత నీవు మమ్మల్ని కరిగించి ఉన్నావు, మా దోషములు బట్టి మమ్మల్ని కరిగించి వేసావు అని ఇక్కడ యెషయా సంబోధిస్తున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి అన్ని పరిస్థితుల్లో, ఏ విధమైన పరిస్థితుల్లో, లేమిలో కానీ, కలిమిలో కానీ, ఇరుకుల్లో కానీ, ప్రతికూలతలో కానీ, అనుకూలతలో కానీ మనం దేవుని ఆధారంగా చేసుకోవాలని మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నామండి. మరి కీర్తన 3:5లో కూడా దావీదు అంటున్నాడు, దేవుడే మనకు ఆధారము. 118:8లో కూడా యెహోవాను ఆశ్రయించుట మేలు అని దావీదు అంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి రాహేలు పిల్లలు కనుగపోవడం చూసి అసూయపడటం, నరుణ్ణి ఆశ్రయించుకోవడం, ఇలా పొరపాట్లు చేస్తూనే ఉంది. కాబట్టి ఆమె ఇంకా గొడ్రాలితనంగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఇటువంటి అసూయ లేకుండా, ఇటువంటి నరులపై మనం ఆధారపడకుండా దేవునిపై ఆధారపడి దేవుడు లక్ష్య పెట్టే వారంగా మనం ఉన్నప్పుడు మనకు రావాల్సిన దీవెనలు కానీ, ధన్యతలు కానీ, మనకు రావాల్సిన తలాంతులు కానీ వస్తాయని దేవుడు ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడండి. మనం ఇంకా చూసినట్లయితే అక్కడ యుద్ధానికి వెళ్తున్నారు, ఆస యుద్ధానికి వెళ్తున్నాడు. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములో 14వ అధ్యాయము. మనం ఈ జీవితంలో అనేక రకాల ఆత్మీయ యుద్ధాలు చేస్తూ ఉంటాం. మరి ఇక్కడ ఆస తన దేవుడైన యెహోవాకు యుద్ధానికి వెళ్ళే టైంలో ఏమంటున్నాడో ఒక్కసారి చూద్దాం. చూడండి, 370వ పేజీ 2వ దినవృత్తాంతంలో 14-11 వచ్చిన మనం చూసినట్లయితే మధ్యలో భాగం చూద్దాం. బలము లేని వారికి, అక్కడ నుంచి చదవండి. బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము. మా దేవా మా యెహోవా మాకు సహాయం చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామము బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నావు. యెహోవా నీవే మా దేవుడవు. నరమాత్రులను నీపై జయమొందనీయకుము అని ప్రార్థింపగా. చూడండి, ఆస
యుద్ధానికి బయలుదేరేటప్పుడు దేవునికి ఏ విధంగా ప్రార్థిస్తున్నాడో చూడండి. బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. నీకన్నా ఎవ్వరు లేరు. బలము లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా నీ పాటి వారు ఎవ్వరు లేరు. నీకన్నా ఎవరును లేరు. కాబట్టి ఈ విధమైన ప్రార్థన మన ఆత్మీయ జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ యుద్ధాల్లో, మనం నిత్య జీవితంలో మనం పోరాడుతున్నప్పుడు దేవునికి మనం మొరపెట్టాలి. ఏమని మొరపెట్టాలంటే, మేము బలం లేనివారం ప్రభువా, మేము బలం లేనివారు, మా మాకు సహాయం చేసేవారు మీ వంటి వారు ఇంకెవ్వరూ లేరు అని దేవునికి ప్రార్థించే సమయంలో మనకు విజయం దొరుకుతుందని దేవుడు ఈ భాగం ద్వారా మనకు తెలియజేస్తున్నాడండి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం రాహేలు ఏ విధంగా అయితే మనుషులను నమ్ముకుందో ఆ విధంగా మనం ఉండక దేవుని మనం నమ్ముకొని దేవుని ఆధారంగా చేసుకొని మనం జీవించినట్లయితే, మనం అడిగినట్లయితే మనకు అటువంటి ధన్యత లభిస్తుందని తెలియజేయబడుతున్నాం. మరి చివరి భాగం చూద్దాము. 4వదిగా మనం ఇప్పటి వరకు ఏం చూసామంటే, మొదటి భాగంలో ఏం చూసాము? ఆ రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవడం చూచింది, అది మొదటి భాగం. రెండో భాగం తన అక్క యందు అసూయపడింది, అది రెండో భాగం. మూడో భాగంలో మనం చూసినట్టయితే యాకోబుతో నాకు గర్భఫలం నీము, లేదంటే నేను చచ్చిపోతానని ఆ దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా మనుషులను ఆధారంగా చేసుకొని మనుషులను అడుగుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి చివరి భాగం చూసినట్లయితే, మరి ఇక్కడ ఆదికాండం 30వ అధ్యాయము చూడండి, 3వ వచనం మనం చూసినట్లయితే, అందుకామె నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగూ ఆమె వలన నాకును పిల్లలు కలుగుదరని చెప్పి. చూడండి, అందుకు ఆమె ఏమంటుంది? యాకోబు చెప్పాడు కదా, యాకోబు ఏమని చెప్పాడు? నేను నీకు గర్భం ఇవ్వకుండా ఉండడానికి నేను దేవునికి ప్రతిగా ఉన్నానా అని చెప్పాడు కదా. మరి అటువంటి వెంటనే రెస్పాండ్ అయ్యి ఆమె దేవునికి మొరపెట్టినట్టయితే ఆమెకు పిల్లలు కనేవారే. కానీ సొంత నిర్ణయం తీసుకునింది. ఏమనంటే యాకోబు మాటలు కూడా పక్కన పెట్టేసింది. పక్కన పెట్టి ఏ నిర్ణయం తీసుకునింది? నా దాసి అయిన బిల్హాతో పొమ్ము, ఆమె వల్ల నాకు సంతానం వస్తుందని ఈ విధంగా మాట్లాడుతున్నట్లుగా ఒక బుద్ధిహీనంగా ప్రవర్తించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి యాకోబు చెప్పినా సరే మరి ఈ విధంగా స్పందించినట్లు మనం చూస్తున్నాం. కానీ ఆ తర్వాత స్పందించింది. ఆ తర్వాత చూద్దాము. 22వ వచనంలో మనం చూసినట్లయితే చూడండి, ఆదికాండం 30:22లో చూసినట్లయితే, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భం తెరిచెను. ఆమె మనవి విని అంటే ఎప్పుడు ఇది? చాలా చాలా జరిగిపోయినాయి. తర్వాత దాసి కూడా పిల్లల్ని కనింది, ఆ తర్వాత లేయా పిల్లల్ని కనింది. అప్పుడు తెలిసొచ్చింది రాహేలుకు, అప్పటి వరకు కూడా తెలియలేదు. అప్పుడు మనవి చేసింది దేవునికి. అప్పుడు యాకోబు మాటలు గుర్తొచ్చింది. ఓహో, పిల్లలు ఇవ్వడానికి యాకోబును కాదు నేను అడగాల్సింది, దేవుణ్ణి అడగాలని అక్కడ మొరపెట్టినట్లుగా చూస్తున్నాము. ఆ మొరను విని, ఆ మనవి విని ఆమె గర్భం తెరిచాడు. అప్పటికే చాలా చాలా లేట్ అయిపోయింది. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎందుకు లేట్ అయిందంటే చూడండి, ఆ దాసిని తన జీవితంలో ప్రవేశపెట్టేసింది. తన సొంత నిర్ణయం తీసుకొని ఒక దాసిని తీసుకొని వచ్చి జీవితంలో ప్రవేశపెట్టేసింది. మనం కూడా ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే మూడవ వ్యక్తి, థర్డ్ పర్సన్ని మన జీవితంలోకి ఎంటర్ చేసేస్తాం. మరి ఈ విధంగా చేసినట్లయితే మనకు రావాల్సిన ధన్యతలన్నీ పోతాయి. మరి ఈ విధంగా థర్డ్ పర్సన్ మన జీవితంలోకి రానియకుండా మనం డైరెక్ట్గా దేవుని దగ్గరే మొరపెడితే మనకి రావాల్సిన తలాంతులు ఎప్పుడో వస్తాయి అని ఇక్కడ ఈ వాక్య భాగం ద్వారా మనం తెలియజేయబడుతున్నాం. మరి మరొకరిని రానిచ్చింది తన బుద్ధిహీనత వల్ల. ఏం కావాలి? రాహేలు ఉద్దేశం ఏంటి? నా అక్కకిలాగా నేను కూడా పిల్లల్ని కనాలి. ముందు అది, నా అక్క కంటే నేను నా అక్కకిలాగే నేను పిల్లలు కనాలి. ముందు వారికి ఉంది, నాకు లేదు, కాబట్టి నాకు కూడా అది కావాలి అని కోరటం వల్ల ఏం చేసింది? తన దాసిని పంపించేసి దీనివల్ల పుడితే ఆ పిల్లలు నాకే వచ్చేస్తారులే అని అనుకునింది. నాకెందుకు పిల్లలు పుట్టలేదని ముందు ఆలోచించలేదు. మరి ఇటువంటి ఈ విధంగా మనం చూసినట్లయితే
అక్కడ ఏం జరిగిందో చూసినట్లయితే ఆమె పేరు బిల్హా కదండి. ఇక్కడ బిల్హా ఆమె ఇద్దరు కుమారులు ఇక్కడ జన్మనిచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ తర్వాత ఏం చేసింది లేయా అంటే రాహేలుకు పుట్టిన కుమారులు ఎవరెవరు? ఏసేపు, బెన్యామీను. ఈ ఇద్దరు కుమారులు పుట్టారు. వీరి స్థానం లేయా నలుగురిని కన్న తర్వాత అంటే 5, 6 స్థానాలు ఉండేవి ఒక రకంగా చెప్పాలంటే. అంటే 4:2 లాగా ఉండేది వారి యొక్క రేషియో. అంటే లేయాకు 4, రాహేలుకి 2 అన్నట్లుగా ఉండేది. కానీ లేయా తన పిల్లల్ని ఏ స్థానాలకు తీసుకెళ్ళిపోయిందో చూడండి. ముందు బిల్హా కుమారులు వచ్చేసారు. తర్వాత దీన్ని చూసి లేయా ఏం చేసింది? తన దాసిని కూడా అక్కడ యాకోబుకి పంపించి మరీ 2 పిల్లలను అక్కడ పంపించింది. అంటే మొత్తం ఎంత అయింది? వీరు 11, 12 స్థానాలకు వెళ్ళిపోయారు. ఏసేపు, బెన్యామీను 11, 12 స్థానాలకు వెళ్ళిపోయారు. ఇదంతా తాను చేసుకున్న పరిస్థితే కదా. ముందే రెస్పాండ్ అయ్యి ఉంటే 4:2 అంటే 5, 6 నెంబర్లోనే వీళ్ళు ఉండేవాళ్ళు. చివరికి నెట్టివేయబడ్డారు. మరి మన జీవితంలో కూడా ఇటువంటి నెట్టివేయబడటం అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే మన స్థానాన్ని మనం కోల్పోతున్నాం. మనం ముందు రావాల్సిన స్థానం వెనక్కి వెళ్ళిపోతున్నాం. మరి టీచర్స్ లిస్ట్ వేస్తారు అక్కడ స్థానాలు లైన్గా. ఎందుకంటే మనం ఒక్క స్థానం కోల్పోయినా ఒప్పుకోమే. మరి అదే పరిస్థితి ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా మన స్థానాలు కోల్పోకూడదు అని ఎందుకు ఆలోచించము? మరి ఆ విధంగా మనం ఆలోచించి మన స్థానాలు కోల్పోకుండా ఈ ఉదయకాలం దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నట్టుగా మనం అనుకొని మన స్థానాలు మనం కోల్పోకుండా చూసుకోవాలని, మన బుద్ధిహీనత వల్ల మన స్థానాలు కోల్పోకూడదని దేవుడు ఈ భాగం ద్వారా మనకు తెలియజేస్తున్నాడండి. మరి ఈ సందర్భంగా యేసేపు జీవితం కూడా ఒకసారి చూసినట్లయితే త్వరగా ముగిచేస్తాను, టైం అయిపోయింది. మరి యేసేపు జీవితం చూసినట్లయితే యేసేపు కూడా చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో వేయబడినప్పుడు అక్కడ 2 అధిపతులు, ఒకరు భక్ష్యకారుల అధిపతి, రెండో వారు పానదాయకుల అధిపతి, 2 ఇతనితో పాటు జైల్లో వేయబడ్డారు. వేయబడినప్పుడు యేసేపుకు వీరిద్దరికి కలలు కన్నారు. కలలు కానీ యేసేపుకు వారి కలలను తెలియజేసినప్పుడు యేసేపు వారి కలల యొక్క సారాంశం ఏంటో వారికి తెలియజేశాడు. వారిలో ఒకరు ఉరితీయబడతారను, మరణశిక్షకు పాత్రుడవుతాడని చెప్పాడు. ఇంకొకడు రాజు సన్నిధిలో ఉంటాడని చెప్పాడు. మరి రాజు సన్నిధిలో ఉంటాడు అని చెప్పిన వారెవరంటే పానదాయకుల అధిపతి. ఈ పానదాయకుల అధిపతికి చెప్తున్నాడు యేసేపు ఏమని? నువ్వు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను ఈ చెర నుండి విడుదల చేయి అని చెప్తున్నాడు. మరి యేసేపు అది ఎవరిది? వారి అమ్మ బుద్ధి. అంటే మనుషుల్ని నమ్ముకుంటున్నాడు ఇక్కడ యేసేపు ఇక్కడ మనుషుల్ని నమ్ముకున్నాడు. పానదాయకుల అధిపతిని నమ్ముకొని నన్ను విడుదల చేపించు, అక్కడ నుంచి విడుదల చేపించు అని పానదాయకుల అధిపతిని నమ్ముకున్నట్లే మనం చూస్తున్నాం. మరి ఒకవేళ పానదాయకుల అధిపతి మర్చిపోయాడు కాబట్టి సరిపోయింది. పానదాయకుల అధిపతి యేసేపును మర్చిపోయాడు కాబట్టి సరిపోయింది. ఒకవేళ మర్చిపోకుండా రాజు సన్నిధిలో వెంటనే వెళ్ళి చెప్పుండుంటే, పానదాయకుల అధిపతి అంటే ఏంటి? పానదాయకులు అంటే ఏదో టీ అందించేవాడు కావచ్చు రాజుకి, అంతే కదా పానదాయకులు అంటే. మరి ఆ టీ ఇచ్చే ఓహో నీతో పాటు అతన్ని కూడా తెచ్చుకో, నీతో పాటు పనిలో పెట్టుకో అంటే ఏం చేసేవాడు? ఆ టీ కప్పులు యేసేపు కడగాల్సి వచ్చేదేమో ఒకవేళ. అంటే ఆ ఉద్యోగంలో ఉండేవాడు. కానీ దేవుడు ఎందుకు మర్చిపోయేటట్టుగా చేశాడంటే యేసేపును రాజుగా నియమించడానికి మరి కొన్నాళ్ళు జైల్లో ఉంచినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఇటువంటి దేవుని యొక్క విధి విధానం మరి మనకు ఆ విధంగా ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడుతున్నాము. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ దాసితో బిల్హాతో పొమ్ము అనటం వల్ల ఏమైందంటే తన స్థానాన్ని ఇంకా వెనక్కి నెట్టి వేసుకునింది రాహేలు. కాబట్టి ఇటువంటి జీవితం మనం కోరము. మరి మనం మన జీవితంలో ఇంకా ఏదైనా ఆలస్యం జరుగుతుందంటే అది మన బుద్ధిహీనత వల్లేనేమో అని పరీక్షించి కొంచెం ఆలస్యం జరిగినా సరే ఆయన మన ఎందుకు మంచి ప్రణాళికతోనే ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా మనం అర్థం చేసుకొని ఆ ప్రణాళికను మన యందు త్వరగా నెరవేర్చుకోవడానికి
ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకొని అడిగే వారంగా మనం ఉండాలని దేవుడి వాక్య భాగం ద్వారా సెలవిస్తున్నాడండి. మరి మన కన్నులు ఎప్పుడూ ఆయన చూచి ఉండేలా దేవుడు కోరుతున్నాడు. దేవుడు కూడా ఆయన కన్నులు మన యందు నిత్యము నిలిచి ఉండునని దేవుడి ఈ వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడండి. దేవుడి ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని దీవించునుగాక. మనం మనం పరీక్షించుకొని బలలో ప్రవేశిద్దాము.